ఎవిడెన్సెస్తో డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్తో ఉన్నది కేసు. చాలా పకడ్బందీగా ఉన్నది. ఆయన చదువుకున్న ఆయన ఇవన్నీ తెలియంది కాదు, కానీ ఎట్లాగో నేను జైలుకు పోతా, కాకపోతే పొలిటికల్ మైలేజ్ తీసుకొని పోవాలనేది ఒక ఉద్దేశమై ఉంటుంది. రెండోది, ఈ అరెస్టులు ఇవన్నీ ఒక రాజులాగా ప్రవర్తించినప్పుడు కొంత మానసికంగా ఆయన సిద్ధం అవ్వట్లేదు. ఇంతకుముందు ఏదో అనేసిండు, నేను పోయి యోగా చేసుకుంటా, నేను అది చేస్తా ఇది చేస్తా, లోపల టెన్షన్ ఉన్నది. ఇప్పుడు నేనేమంటా అంటే ఈ కాలం మారింది. ఇప్పుడు పోలీస్ అయ్యాండెడ్నెస్ లేదు. మీరే అన్నారు లండన్ పోలీసు ఇప్పుడు భద్రత కోసం బాధ్యత కోసం అని అవన్నీ కూడా చేసింది వీళ్ళే కదా. ఉన్న అధికారులు కూడా 10 ఏళ్ల గవర్నమెంట్లో పోలీసులు ఎంత చక్కగా ఉండాలి, మనం ఏ రకమైన హరాస్మెంట్ చేయొద్దు అని 10 ఏళ్లలో నేర్పించారు కదా. ఎవరు? కేసీఆర్ గారు, కేటీఆరే కదా. మరి అదే పోలీసు ఇవాళ నిన్ను పిలిస్తే నీకు భయం ఎందుకు? ఇలా లాగులో తొండలు ఇడిచినట్టు, లేకపోతే ఉల్టా దేశి కడతారు అన్నట్టు, వెనకట స్టోరీస్ చదివి వెనకట పోలీసు అట్లా హరాస్మెంట్స్ ఉంటాయని భయపడుతున్నాడా? ఉన్నారు కదా లాయర్లు, చుట్టుపక్కల ఉన్నారు. మీకు రానియకపోయినా బయటనే ఉన్నారు. ఎంతసేపు అని లోపల పెట్టుకుంటారు. సో ఆ తర్వాత నాట్ టు అరెస్ట్ ఉంది. అరెస్ట్ అయితే చేయలేరు కదా.